కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. 11 ఏళ్ల బీజేపీ పాలనలో తెలంగాణకి 11 రూపాయలైనా ఇచ్చారా అంటూ ఎల్కదుర్తి సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు ఎంపీ రఘునందన్. నేషనల్ హైవేస్ నిర్మాణంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండటం ఆ ఘనత కేంద్రానికి కాదా అని ప్రశ్నిస్తున్నారు ఆయన. కరీంనగర్, వరంగల్, సిద్దిపేట ట్రై జంక్షన్ కి 1600 కోట్ల రూపాయలు ఇచ్చింది వాస్తవం కాదా అన్నారు. మెడికల్ కాలేజీలు లేని రాష్ట్రానికి కొత్తవి ఇవ్వాలా, ఉన్న వాటికి ఇవ్వాలా అని ప్రశ్నిస్తున్నారు రఘునందన్. ఇక రఘునందన్ రావు వ్యాఖ్యల పూర్తి సారాంశం ఏంటో మా సీనియర్ కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. మనతో పాటు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు. సార్, బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ స్పీచ్ కావచ్చు, సభను కావచ్చు, ఓవర్వ్యూలో ఎలా చూస్తారు? ఏముంది అందులో కొత్తదనం? ఏం మాట్లాడారు కేసీఆర్ గారు? ఒక్క అక్షరమన్న ఈ సమాజానికి ఉపయోగది మాట్లాడినరా? గత ఏడాది నుంచి కేటీఆర్ గారు, హరీష్ గారు, కవిత గారు, టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతుందాన్నే ఆయన రాసుకొచ్చుకొని చదివాడు. కేసీఆర్ నేచర్కు భిన్నంగా మొదటిసారి పేపర్లు పట్టుకొని పేపర్లు తిప్పేసుకుంటే మాట్లాడినటువంటి స్పీచ్ నేను మొదటిసారి చూస్తూ ఉన్నాను. 11 ఏళ్లలో 11 రూపాయలు ఇవ్వలేదు నరేంద్ర మోడీ గారు తెలంగాణకు అంటాడు. నేను 2 ప్రశ్నలు అడిగి ముగిస్తాను. నీ గజ్వేల్కి రైలు వచ్చింది కేసీఆర్. నువ్వు 2004లో యూపీఏ 1లో కేంద్రంలో కేబినెట్ మంత్రి ఉండి 2005 రైల్వే బడ్జెట్లో 300 కోట్లు అప్పటి రైల్వే మంత్రి లల్లూ ప్రసాద్ యాదవ్ తోటి మంజూరు చేయించినని ప్రకటన చేసి 2016 నరేంద్ర మోడీ గారు గజ్వేల్కి వచ్చి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేసిన రోజు గజ్వేల్ సిద్దిపేట పెద్దపల్లి రైలుని శంకుస్థాపన చేసేదాకా 10 పైసలు ఖర్చు కానీ రైల్వే లైన్. నీ గజ్వేల్కి వచ్చిన రైల్వే లైన్ మోడీ గారు ఇచ్చిన పైసలు అవునా కదా చెప్పమను. నీ అల్లుడు ప్రాతినిధ్యం ఇచ్చే సిద్దిపేటకు వచ్చిన రైల్వే లైన్కి పైసలు మోడీ ఇచ్చిర్రా, ఎవరు ఇచ్చిర్రు? 11 పైసలు ఇవ్వకపోతే గజ్వేల్కు రైల్వే స్టేషన్ ఎట్లయింది? ఇప్పుడు అక్కడ ప్రముఖ క్షేత్రం కొమరవెల్లి మల్లన్న దగ్గర రైల్వే స్టేషన్ ఎట్లా పూర్తి అవుతుంది? సిద్దిపేటకు రైలు ఎట్లా వస్తూ ఉన్నది? ఇట్లా చెప్పాలంటే మెదక్ నుంచి సిద్దిపేట నుంచి నువ్వు నిన్న సభ పెట్టిన ఎల్కతుర్తి కాడికి పోయిన రోడ్డు ఉంది కదా, మీ కార్యకర్తలందరూ మా కార్యకర్తలందరూ తిరిగే రోడ్డు ఉంటుంది కదా, అది జాతీయ రహదారి. 1600 కోట్లు మోడీ గారు ఇచ్చారు కదా, నీకు నోరు ఎట్లా వస్తుంది 11 రూపాయలు ఇవ్వలేదని మాట్లాడే? వ్యాప్తంగా బీజేపీ 150 మెడికల్ కాలేజ్ ఇచ్చుకుంటే అందులో ఒక్కదిరి కూడా తెలంగాణకు లేదు, కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఏ విధంగా సహకారం అందించలేదు అన్నది కేసీఆర్. అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్పటికే తెలంగాణలో ఒక 10 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఒక మెడికల్ కాలేజీ లేనటువంటి ఇతర రాష్ట్రాలను చూడాలన్నా, లేదు ఆల్రెడీ మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి తెలంగాణకి ఇంకొక 10 మెడికల్ కాలేజీలు ఇవ్వాలన్నా, దయచేసి ఇది ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అంటది నక్సలైట్లతో చర్చలు జరుపుమంటుంది, టీఆర్ఎస్ పార్టీ అంటది నక్సలైట్లతో చర్చలు జరపండి, కగారు ఆపేయండి అంటది. న్యూ డెమోక్రసీ పార్టీలు నేను ఆర్టీసీ చౌరస్తాల నుంచి ఒక ర్యాలీ తీస్తారు, కగారు ఆపాలే, నక్సలైట్లతో చర్చలు జరపాలి. ఈ 3 పార్టీలు నక్సలైట్ల దిక్కే కనబడుతున్నాయి తప్ప పహల్గాం గురించి మాట్లాడేందుకు మనసు ఒప్పదు, ఏదో ఒక నిమిషం మౌనం పాటించడం తప్ప. ఒకవేళ నక్సలైట్లతో చర్చలు జరపడమే టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం అయితే అన్న, ఒక ప్రశ్న, సూటి ప్రశ్న చంద్రశేఖరరావు గారికి, ఆయన వంది మాగదులందరికీ, 10 ఏళ్ళ మీ పాలనలో ఎన్కౌంటర్లు ఎట్లా జరిగినాయి? మీరెందుకు చర్చలు జరిపేందుకు ఆ రోజు చొరవ తీసుకోలేదు? కేసీఆర్ గారు ఎప్పటిలాగా తన స్టైల్లో అసలు కేంద్రం తెలంగాణకు ఏమించిందన్న సెటైరికల్గా బబ్రజమానం భజగోవిందం అంటూ ఒక సెటైర్ వేశారు. దీని మీద ఏం చెప్తారు? ఏముంటుందన్న, రాసిచ్చినటువంటి మాటలు తప్పితే కొత్తగా చెప్పేదానికి ఏం లేదు అక్కడ. చంద్రశేఖరరావు గారు 10 ఏళ్ళు చెప్పినటువంటి అరిగిపోయిన రికార్డునే చెప్పారు తప్ప ఒక కొత్త మాట చెప్పింది చెప్పుండ్రి, ఒక్క కొత్త మాట. ఏడాది నుంచి కేటీఆర్కి అదే చెప్తున్నాడు, రైతు బంధు ఇస్తలేవు. హరీష్ రావు గారికి అదే చేస్తున్నారు, రైతు బీమా ఇస్తలేవు. గివే కదా అసెంబ్లీలో చెప్పారు, బయట చెప్పారు, రోజు మాట్లాడింది తప్ప 1 వర్డ్ యూ టెల్ మీ. మీరు చెప్పినటువంటి ఆ ఉపమానం ఆయన ఒక 100 సార్లు చెప్పింటాడు కేసీఆర్ అనే అతను. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత దాన్ని అప్రతిష్టంగా దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాము, దాన్ని ఇప్పుడు స్థానాన్ని 14వ స్థానానికి పడేశారంటూ భావోద్వేగానికి కేసీఆర్ గురవుతున్నారు. ఏం చెప్తారు? కేసీఆర్ అదంతా నటన, అది. ఆయనకు భావం లేదు, ఉద్వేగం లేదు. ఆయన ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యే కంటే ముందు పోయిన 7 మండలాలు ఏం రెచ్చగొట్టదలుచుకున్నాడు ఆయన? జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అంతకంటే ముందే కదా 7 మండలాలు పోయినాయి. నువ్వు 9 సంవత్సరాల 8 నెలలు ముఖ్యమంత్రి ఉండి ఎన్నడన్నా 7 మండలాల కోసం మోడీ గారి దగ్గరకు వచ్చి మాట్లాడినావా? అది డెఫినెట్గా కేసీఆర్ రజతోత్సవ సభలో మాట్లాడిన దాంట్లో కొత్తదనం ఏమీ లేదు. ఆయన ఆలోచన ధోరణిలోనే మార్పు రావాలి తప్ప ఇలా కేంద్రం మీద అవాకులు చివాకులు పేలితే మాత్రం సహించేది లేదంటూ కూడా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.